హాయ్ ఫ్రెండ్స్, దిస్ పిఎస్ గౌడ్ బ్లాగ్స్. ఇది వచ్చేసి పార్ట్ 2 అండి. పార్ట్ 1 వచ్చేసి మేము హైదరాబాద్ నుంచి ఒంటిమిట్టకి అయితే చేరుకున్నామండి. శ్రీ కోదండరామ స్వామి ఆలయం చేరుకొని అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని తిరుపతికి అయితే వెళ్ళామండి. సో మేము తిరుపతి చేరుకోవడానికి 9 అయిందండి. సో మేము అక్కడే తిరుపతిలోనే మేము రూమ్ తీసుకొని కిందనే ఉన్నామండి. ఎందుకంటే మాకు అకామిడేషన్ అయితే దొరకలేదు ఆన్లైన్లో. సో మేము రూమ్ కోసం అయితే ఎర్లీ మార్నింగ్ లేచి కొండపైకి అయితే వెళ్ళామండి. అక్కడ సిఆర్ ఆఫీస్కి వెళ్ళేసి లైన్లో నిలబడితే టికెట్ అయితే దొరికింది, కానీ రూమ్ కన్ఫర్మేషన్ అయితే కాలేదండి. రూమ్ కన్ఫర్మేషన్ అయ్యేసరికి మాకు మధ్యాహ్నము 1:30 అలా అయింది. మాకు రూమ్ కన్ఫర్మ్ అయిన తర్వాత మేము రూమ్కి వెళ్ళేసి గుండు చేయించుకోవడానికి అయితే వెళ్ళామండి. నేను నా ఇద్దరు పిల్లలు గుండు అయితే చేయించుకున్నామండి. తర్వాత మేము అక్కడి నుంచి భోజనాలు చేయడానికి శ్రీ వేమమ్మ అన్నదాన సత్రానికి అయితే వెళ్ళామండి. తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా వేగమాంబలోనే భోజనం చేశారండి. అది చాలా మంచిది కూడా. బయట ఎక్కడ భోజనం చేయొద్దండి, ఎందుకంటే అది స్వామివారి ప్రసాదం అండి. అసలు అది దొరకడమే మనకు చాలా గొప్ప విషయం అండి. సో ప్రతి ఒక్కరు కూడా తిరుపతి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భోజనం అయితే అక్కడే చేశారండి. ఒక్కసారైనా సరే తినాలండి, అక్కడ భోజనం చేయాలండి తిరుమల వెళ్ళిన వాళ్ళు. భోజనాల అనంతరము మేమైతే స్వామి దర్శనానికి అయితే వెళ్ళామండి. మాకు టైం వచ్చేసి 5 గంటలకు ఉందని దర్శనము. సో మేము దర్శనం పోయి వచ్చేసరికి మాకు దర్శనానికి 2.5 hours అయితే పట్టిందండి. సో మేము బయటికి వచ్చేసరికి 7:38 అలా అయిందండి. దర్శనం తర్వాత మేము స్వామివారి ఆలయం ముందర కొద్దిసేపు అక్కడే గడిపామండి. కొన్ని ఫోటోలు కూడా దిగామండి. ఆ టైంలో నిజంగా టెంపుల్ చాలా బాగా అద్భుతంగా ఉంటుందండి. అక్కడ ఉన్నసేపు కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఆ క్షణంలో మనకున్న బాధలు కూడా మర్చిపోతామండి. అంత ప్రశాంతంగా ఉంటుందండి. నిజంగా అది స్వామివారి మహిమనండి అక్కడ. అట్లాగే తిరుమలకు వచ్చిన వాళ్ళు రూమ్ దొరికిన వాళ్ళు కూడా అక్కడే పడుకుంటారు. అట్లాగే రూమ్స్ దొరకని వాళ్ళు అక్కడే లాకర్స్లో తమ సామాన్లు భద్రపరుచుకొని అక్కడికి వచ్చేసి స్వామివారి సన్నిధిలోనే నిద్రపోతారండి.
దర్శనం తర్వాత మేము ఆలయం ముందర కొద్దిసేపు గడిపామండి. అక్కడ నుంచి మళ్ళీ మేము అన్నమయ్య సర్కిల్ దగ్గరికి వెళ్ళామండి. అన్నమయ్య సర్కిల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడే కొన్ని ఫోటోలు దిగేసి అక్కడే కూడా ఒక 15 నిమిషాలు అట్లా టైం స్పెండ్ చేసి రూమ్కి అయితే వెళ్ళామండి. అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగామండి. అసలు వాస్తవానికి తిరుపతి ఆలయం కానివ్వండి, అక్కడ ఉన్న ప్రకృతి అందాలు కానివ్వండి చాలా అద్భుతంగా ఉంటాయండి. అవే అద్భుతం అనుకుంటే దానికి మించిన అద్భుతం ఏంటంటే నైట్లో మనకి ఆ దీపకాంతుల్లో మనకు ఆలయం కానివ్వండి, ఆలయ పరిసరాలు కానివ్వండి చాలా చాలా అద్భుతంగా ఉంటాయండి. అలాగే మన అన్నమయ్య సర్కిల్ కానివ్వండి, ఇంకా అక్కడ చుట్టుపక్కల కానివ్వండి చాలా అద్భుతంగా ఉంటాయి. అవి చూడడానికి నిజంగా మనకు 2 కళ్ళు అయితే సరిపోవండి. చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ మేము కొండపైన ఉన్న ఆలయాలను దర్శించడానికి అయితే మేము రెడీ అయితే అయ్యామండి. కాబట్టి మా డ్రైవర్ కొంచెం రెడీ కాలేదు కాబట్టి మేము కొంచెం అక్కడ ఉన్నామండి, బయట వెయిట్ చేసాము డ్రైవర్ గురించి. అక్కడ నుంచి నేరుగా మేము ఆకాశగంగకి అయితే వెళ్ళామండి. ఆకాశగంగ, శిలాతోరణము, పాప వినాశనము, అట్లాగే మనకు వేణుగోపాల స్వామి టెంపుల్, జాపాలి హనుమాన్ టెంపుల్ అవి చూద్దామని చెప్పేసి రెడీ అయితే అయ్యామండి. అట్లాగే తిరుమలలో చెట్లు ఉంటాయండి, చాలా పొడుగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయండి. నేను ఇప్పటివరకు అయితే ఎక్కడ చూడలేదు అట్లాంటి చెట్లను. నిజంగా మనం ఎంత ఎండాకాలంలో వెళ్ళినా సరే తిరుమలలో మాత్రం చాలా కూల్గా ఉంటుందండి. మాకు ఎక్కడ కూడా వేడి అనేది అనిపించలేదండి, మనకి హీట్ అయితే అనిపించలేదండి అక్కడ. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటాయి అక్కడ వాతావరణం కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఆ చెట్ల నుంచి వచ్చే గాలి కూడా మనకు చాలా బాగుంటుందండి. అటే చెట్లు బాయ్. కూడా తీయాలా? ఎట్లున్నా చూస్తున్నావా? ఏమంటారు అందరు? ఏమంటారు?
అదే సీను దాని తర్వాతనే ఉంటాయి కాబట్టి బాగుంది. రండి. ఆడ
ఇంతకుముందు వచ్చింది Senin kişi. Enggak Pak, bunyi. Evet. ನಮಗೂ ಲಾಭ ಇರ್ಬೇಕಿಲ್ಲ ಲಾಭ ಇಲ್ಲನೇ ವ್ಯಾಪಾರ ಮಾಡೋದಕ್ಕೆ Kişi. Sino? 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 మేము ఆలయాల సందర్శనలో భాగంగా మొట్టమొదటిగా మేమైతే పాప వినాశనానికి అయితే వెళ్ళామండి. కొంతమంది అక్కడ స్నానాలు అయితే చేస్తారండి. అలాగే కొంతమంది భక్తులు అయితే ఆ గంగా జలాన్ని తలపై చల్లుకుంటారండి. ఎందుకంటే అందులో స్నానం చేస్తే మనకు చేసిన పాపాలు అయితే తిరుగుతాయని చెప్పేసి అక్కడ స్థల పురాణం అండి. అది వాస్తవం అండి.
ఇది అండి నేను చెప్పిన ఆకాశంగా అక్కడే స్నానం చేసుకున్న తర్వాత భక్తులు అక్కడే ఉన్న ఆలయాన్ని అయితే దర్శనం చేసుకుంటారండి. అమ్మవారి ఆలయం అయితే ఉంటుందండి అక్కడ. మేము స్నానం చేయలేదు కానీ అక్కడే నీళ్ళ జలాన్ని అయితే తలపైన అయితే చల్లుకున్నామండి. చల్లుకొని అక్కడే ఉన్న గంగాదేవి ఆలయాన్ని అయితే దర్శనం చేసుకున్నామండి. అలాగే ఇక్కడ పక్కన కనిపిస్తున్నదే మనకు పాపనాశనం డ్యామ్ అండి. ఇక్కడ నుంచే తిరుమలకి అయితే వాటర్ సప్లై అయితే చేస్తారండి. అలాగే తిరుమలకు కూడా చేస్తారని అనుకుంటున్నా. అలాగే తిరుమలలో మనకు కొన్ని ఉడతలు అయితే కనిపిస్తాయండి. అవి వచ్చేసి మన ఏరియాలో ఉండే ఉడతలకి అలాగే అక్కడ ఉన్న ఉడతలకి అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుందండి. ఇవి ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. మనం ఏ ఇచ్చినా తీసుకుంటుందండి, అసలు భయపడవు. ఇలాంటి ఉడతలు మనకు తిరుపతిలోనే కనిపిస్తాయండి, మరి ఎక్కడ తిరుమలలోనే కనిపిస్తాయి, మనకి కనిపించవు. నిజంగా ఆ భగవంతుడి సృష్టి ఎంత గొప్పదో ఈ చిన్న ఉదాహరణతో మనం చెప్పొచ్చండి. गाड़ी నెక్స్ట్ పాపవినాశనం నుంచి మేము ఆకాశగంగకి అయితే వెళ్ళామండి. స్వామివారి విషయానికైతే ఇక్కడ నుంచే వాటిని అయితే తీసుకెళ్తారండి. ఒకప్పుడు అయితే ఇక్కడ నుంచే మోసుకొని వెళ్ళేవారండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే పైప్ లైన్ అయితే ఇక్కడ నుంచే వేశారండి. స్వామివారి అభిషేకానికి ఇక్కడ నుంచే అయితే జలాన్ని అయితే ఈ జలాన్ని వాడతారండి.
ఇదేనండి నేను చెప్పిన ఆకర్షకంగా. చాలామంది ఇక్కడ వాటర్ అయితే తాగుతారండి. అలాగే కొంతమంది వాటర్ క్యాన్స్లో వాటర్ కూడా తెచ్చుకుంటారండి. అలాగే అన్ని కాలాల్లో కూడా ఇక్కడ వాటర్ అయితే మనకు లభిస్తుందండి. వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ అది అన్ని సమయాల్లో కూడా మనకైతే దొరుకుతుందండి. అది వేసవి కాలం కానివ్వండి, చలికాలం కానివ్వండి, ఏ కాలమైనా కానివ్వండి, ఇక్కడైతే వాటర్ అయితే లభిస్తుందండి. అలాగే ఈ వాటర్ సేవించడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి రోగాలైనా నయమవుతాయని చెప్పేసి భక్తులైతే నమ్మకం అండి. అలాగే కొంతమంది ఇక కొంచెం కిందకు వచ్చేసి ఇక్కడ కూడా జనాన్ని తీసుకుంటారండి. అలాగే తలపని కూడా చనుకుంటారు. కాకపోతే నిర్విరామంగా అక్కడ వాటర్ పడడం వల్ల మనకు అక్కడ బండలు అయితే జారుతాయండి. చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు అయితే కొంచెం చూసి వెళ్ళాలండి. ఎందుకంటే జారిపడడం వల్ల మనకు అక్కడ గాయాలు అయితే అవుతాయండి. సో మనం అయితే చూసి పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చూసి వెళ్ళాలండి. అలాగే ఇక్కడ కూడా మనకు ఆలయం అయితే ఉంటుందండి. మనం గంగా జలాన్ని సేవించిన తర్వాత తలపైన చల్లుకున్న తర్వాత మనం అక్కడ ఆలయానికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలండి. మేము ఈ ఆలయం దర్శనం తర్వాత కొండపైన ఉన్న మరికొన్ని ప్రదేశాలకు అయితే వెళ్ళామండి. అవి వచ్చేసి శిలాతోరణం, చక్కెర తీర్థం, శ్రీవారి పాదాలు, అలాగే జాపాలి హనుమాన్ మందిర్. మనకు నెక్స్ట్ వచ్చే వీడియోలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీవారి పాదాలు అలాగే జాపాలి హనుమాన్ మందిర్ అండి. చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. అవి మాత్రం మిస్ కావద్దండి. నెక్స్ట్ వీడియోలో అయితే మనకు పార్ట్ 3గా అవి అయితే వస్తాయండి. అవి ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం మిస్ కావద్దండి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అయితే చెప్పాలండి. కొంచెం లెంత్లో కూడా ఉంటుంది ఆ వీడియో, చాలా అద్భుతంగా ఉంటుంది. మిస్ కావద్దండి, చూడండి. ఓం నమో వెంకటేశాయ. అలాగే దీనికన్నా ముందు అరుణాచలం తిరుత్తనికి సంబంధించిన వీడియోలు అయితే అప్లోడ్ చేశానండి. ఆ డిస్క్రిప్షన్ ఉంటాయి, చూడండి. అలాగే ఆ వీడియోలను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.
పార్ట్ 3తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. చాలా ఉత్తగా ఉంటుంది, చూడండి. ఓం నమో వెంకటేశాయ.